ఫిబ్రవరికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. మీకు వీడియో యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. అండర్-19 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ విజేతగా ఏ జట్టు నిలిచింది? అండర్-19 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ టైటిల్ విజేతగా ఏ జట్టు నిలిచింది? ఆన్సర్ భారతదేశం. కౌలాలంపూర్లో జరిగిన అండర్-19 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో భారత్ ఫైనల్లో 9 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ సహాయంతో రోదసిలో మొదటిసారిగా ఆక్సిజన్ రాకెట్ ఇంధనంను ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు? కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ సహాయంతో రోదసిలో మొదటిసారిగా ఆక్సిజన్ రాకెట్ ఇంధనంను ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు? ఆన్సర్ చైనా. చైనాకు చెందిన షెంజో 19 వ్యోమనౌక సిబ్బంది తియాంగాంగ్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ సహాయంతో రోదసిలో మొదటిసారిగా ఆక్సిజన్ రాకెట్ ఇంధనం యొక్క ముడి పదార్థాలను సృష్టించారు. కేంద్ర బడ్జెట్ 2025-26ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 2025న పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ సమర్పించడం ద్వారా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. ఆమె వరుసగా 8వసారి బడ్జెట్ సమర్పణగా చేసిన మహిళగా నిలిచారు. ఫిన్టెక్ ఫండింగ్లో అంతర్జాతీయ పరంగా భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 3వ స్థానం. ట్రాక్సెన్ అనే మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఫిన్టెక్ రంగంలో వచ్చిన నిధుల విషయంలో అంతర్జాతీయంగా భారత్కు 3వ ర్యాంక్ లభించింది. 2023తో పోలిస్తే 2024లో 33% నిధులు తగ్గిన 3వ స్థానంలో నిలిచింది. ఫిన్టెక్ ఫండింగ్లో అంతర్జాతీయ పరంగా భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? 3వ స్థానం. 2025-26, 2026-27 ఆర్థిక సంవత్సరాలలో భారత వృద్ధి రేటు ఎంత శాతానికి చేరవచ్చని వరల్డ్ బ్యాంక్ తన నివేదికను వెల్లడించింది. 2025-26, 26-27 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత శాతానికి చేరవచ్చని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది? 6.7%. వచ్చే 2 ఆర్థిక సంవత్సరాలు 2025-26, 26-27 ఆర్థిక సంవత్సరాల్లో భారత వృద్ధి రేటు 6.7%గా నమోదు కావచ్చని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. అదేవిధంగా 2025-26లో దక్షిణ ఆసియా వృద్ధి రేటు 6.2%గా ఉండవచ్చని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ హరీష్ కుమార్ గుప్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా 2025 జనవరి 31న బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏబి వెంకటేశ్వరరావు. రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావును ప్రభుత్వం నియమించింది. సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న భారత మాజీ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ సచిన్ టెండూల్కర్. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. ముంబైలో జరిగిన ఈ ఈవెంట్లో ఐసీసీ చైర్మన్ అయిన జయషా ఈ అవార్డును సచిన్ టెండూల్కర్కు అందించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేశారు? 50,65,345 కోట్లు. ఇందులో రెవెన్యూ వసూళ్లు 34,20,409 కోట్లు, పన్ను వసూళ్లు 28,37,409 కోట్లు, రెవెన్యూ వ్యయం 39,44,255 కోట్లు. రక్షణ రంగానికి ఈ బడ్జెట్లో కేటాయించిన కేటాయింపులు 4,91,732 కోట్లు. కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ పరిమితిని కేంద్ర ప్రభుత్వం ఎంత మేరకు పెంచింది? ఆన్సర్ 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల వరకు. కేంద్రం 1998లో ప్రవేశపెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క స్కీమ్ను దీని మీద తక్కువ వడ్డీతో రైతులకు రుణాలు అందిస్తారు. 2025-26 కేంద్ర బడ్జెట్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త
పథకం ఏది? ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన. వ్యవసాయ ఉత్పత్తి, పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడమే ప్రధాన లక్ష్యంగా పీఎం ధనధాన్య కృషి యోజన పథకంను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిని పైలట్ ప్రాజెక్టుగా 100 జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.